వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఇది 24 గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా ఏర్పడే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. అయితే దీని ప్రభావం తెలంగాణపై ఉండకపోవచ్చని చెప్తున్నారు. కానీ ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం కొనసాగుతోంది. దీని రుతుపవన ద్రోణి ఉపరితల ఆవర్తనం కారణంగా వచ్చే 3 రోజులు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు. ఇవాళ రేపు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు అధికారులు. బంగాళాఖాతంలో గత 13వ తారీఖు నుంచి ఏదైతే అల్పపీడన ప్రాంతంగా కొనసాగుతుందో ప్రస్తుతం ఇది విదర్భ వైపు మూవ్ అయిందని చెప్పొచ్చు. సో ఒక విధంగా మన తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దులో ఉండడం వల్ల దీని యొక్క ప్రభావం కూడా రాష్ట్రం మీద ఉంది. అట్లాగే ఈ రోజు మొన్నటి వరకు 13వ తారీఖున ఏదే ప్రాంతంలో అయితే అల్పపీడన ప్రాంతంగా గుర్తించబడిందో ఈ రోజు కూడా ఒక అల్పపీడన ప్రాంతం అదే ప్రాంతంలో ఒక అల్పపీడన ప్రాంతం కూడా గుర్తించబడింది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇది క్రమేపీ బలపడి 19వ తారీఖు కల్లా కూడా వాయుగుండంగా మారి ఇది ఉత్తర ఆంధ్ర అలాగే దక్షిణ ఒడిశా తీరం గుండా తీరాన్ని తాకే అవకాశం అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. వీటి ప్రభావంతో పాటు ఒక ఉపరితల చక్రవాకం అట్లాగే చూసుకున్నట్లయితే ఒక తూర్పు పశ్చిమ ద్రోణి అనేది కూడా ఈ యొక్క రాష్ట్ర సరిహద్దుల్లో కొనసాగుతూ ఈ రెండు ఒక అల్పపీడన ప్రాంతం నుంచి బంగాళాఖాతం వైపు కూడా ఇటు ఈశాన్య అరేబియా సీ నుంచి కూడా ఈ యొక్క ఉపరితల ద్రోణి అనేది కొనసాగడం వల్ల మనకి ఈ రెండింటి యొక్క అనుసంధానం కూడా ఒక విధంగా రాష్ట్రంలో ఈరోజు రేపు 19వ తారీఖు వరకు కూడా భారీ వర్ష సూచనలు అనేవి కనిపిస్తున్నాయి. తూర్పు తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం అలాగే మహబూబాబాద్ జిల్లాలు మినహాయించి రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కూడా అక్కడక్కడ భారీ వర్ష సూచనలు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క భారీ వర్ష సూచనలు అనేవి ఈ యొక్క ఉత్తర అలాగే తూర్పు తెలంగాణ జిల్లాల్లో మాత్రం కొనసాగే అవకాశం కనిపిస్తుంది. తర్వాత చూసుకున్నట్లయితే మనకి 20వ తారీఖు కల్లా కూడా రాష్ట్రం అంతటా కూడా తేలికపాటి మోస్తారు వర్షాలకి ఈ యొక్క వర్ష తీవ్రత అనేది తగ్గే అవకాశం కూడా క్రమేపీ కనిపిస్తుంది.